మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తన భర్త తనను మోసం చేశాడంటూ నిన్నటి నుంచి కూడా తన భర్త ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు. అక్కడికి వెళ్లి భర్త ఇంటి ముందే కూర్చొని నిరసనకు దిగినటువంటి బాధిత మహిళ నక్షత్ర చెప్తున్నవన్నీ నిజాలేనా, నక్షత్ర ఆరోపిస్తున్నవన్నీ వాస్తవాలేనా, ఇది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం తేజ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే నక్షత్ర వాళ్ళ మావయ్య గారు వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు, తేజ్ వాళ్ళ ఫాదర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరండి? రంగనాథన్. ఇప్పుడు తేజ్ కి నక్షత్రకి ఎప్పుడు పెళ్ళయింది సార్? ఇప్పుడు మీ కోడలు ఆరోపిస్తున్నా, అంటే తను ఆరోపణలు కాదు ఇవి వాస్తవాలంటూ నిన్న మీడియా ముందుకు వచ్చింది. తేజ్ ఇంకొకరితో ఉండడం, అక్కడికి వెళ్లి ఆమె నిరసన తెలపడంతో పాటు మీడియాని పోలీసులను కూడా తీసుకెళ్లింది ఆ అమ్మాయి. ఇదంతా మీరు కూడా చూసే ఉంటారు. ఏం జరిగింది సార్? మీ నుంచి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందులో చెప్పడానికి ఏం లేదండి. 2015లో మ్యారేజ్ చేసామండి. చేసిన తర్వాత మా ఇంట్లో ఒక 3 days ఉన్నారు, 3 nights ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంటికి ఎవరు రాలేదు. ఏదో ఫంక్షన్స్ అయితే వెళ్ళడమే తప్ప వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉండడం, మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మాకు జరగలేదు. సినిమాలు అనేది పెళ్లికి ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి? మీకు చెప్పాడా ప్యాషన్? పెళ్లికి ముందు నుంచి చేశాడండి. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడండి. ఒక రోజు నేను షూటింగ్కి వెళ్తే ఈ అమ్మాయి సినిమాలో హీరోయిన్ అండి. ఇంతకుముందు ఈ అమ్మాయి 2 పిక్చర్స్లో యాక్ట్ చేసింది. తర్వాత వీడికి హీరోయిన్గా వచ్చింది. మరి ఏ కారణాలో మనకు తెలియదు, ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియదు. చాలాసార్లు గొడవలు అయితే నేను అలవడం జరిగింది. ఆ గొడవల కారణం ఏంటంటే ఇంకా ఆయన సినిమాకి వెళ్ళకూడదని, రిస్ట్రిక్షన్ అవుతుందని ఆయన చెప్పడం, వీళ్ళు కూడా వెళ్ళడానికి వీలు లేదని నాకు చెప్పడం, అన్నీ జరిగినాయి. ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అక్కడే కనెక్ట్ అయ్యారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీ అందరినీ పెద్దలను ఒప్పించి సినిమాలు వద్దు అనేది ఎవరి నుంచి వచ్చిన డిమాండ్? దానికి మీ నుంచి గానీ మీ అబ్బాయి నుంచి గానీ ఆన్సర్ అదే కారణం అంటున్నారు కదా ఇద్దరి మధ్య గొడవలకి. వాళ్ళు చెప్పడం, ఆడు సినిమా పిచ్చి ఉంది, నేను సినిమాలోనే చేస్తాను, నేను స్క్రీన్ మీద కనబడాలని ఆన పట్టుతాను, నువ్వు సినిమాకి వెళ్ళడానికి వీలు లేదని వీళ్ళు పట్టుతాను. అంతకుముందు ఉద్యోగం లేదండి. సినిమాల్లో తిరిగి సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేశాడు, అప్పుడు కూడా ఉద్యోగం లేదమ్మా. ఆ తర్వాత వచ్చింది ఉద్యోగం. ఎవరు చేశారు సార్ ఉద్యోగం? కూడా మా పాప భవిష్యత్ బాగుంటుంది, ఈ అబ్బాయి సినిమాలు అంటూ విచ్చలవిడిగా తిరగడమే కాదు, ప్రాపర్ గా ఒక ఫ్యామిలీ ఏర్పడింది కాబట్టి ఒక ఉద్యోగం కూడా మేము వేయించాము అని నక్షత్ర వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు చెప్పడం ఉద్యోగం వేయించామని. ఆడంటే నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే తెలియాలంటే మన దగ్గర ఉండాలి కదండి, మనుషులు మన దగ్గర ఉండాలి కదా. వీళ్ళు చెప్పారు, అదే చెప్తాను. వాళ్ళకి ఉద్యోగం వేయించారని వాళ్ళు చెప్పారు, అర్థమైందా? ఉద్యోగం వాళ్ళేమో నేనే వేసుకున్నాను అని చెప్తాడు, అర్థమైంది కదా. అయితే విషయాలు ఇవి అంతవరకు. ఇప్పుడు సార్ కట్నం కూడా ఇచ్చాము, ఒక ఫ్లాట్ ఇచ్చాం, 20 లక్షల కారు ఇచ్చామని చెప్తున్నారు. అంటే మా పాప భవిష్యత్తు బాగుండాలి కాబట్టి, అతను వాళ్ళ నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి కావాల్సినవన్నీ ఇచ్చాము, సినిమా తీసేందుకు కూడా ఒక 15 లక్షల రూపాయలు బడ్జెట్ కూడా పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసా లేదంటే తెలియదా? నాకు రూపాయి కట్నం మేము తీసుకోలేదండి. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు ఉన్నప్పుడే మేము రూపాయి కట్నం తీసుకోలేదు. వాళ్ళు కారు ఇచ్చామంటున్నారు, ఆహా అనుకున్నాం. ఇల్లు ఇచ్చామన్నారు, ఆహా అనుకున్నాం. అల్లుడికి ఇచ్చుకున్నారు అనుకుంటున్నాం. అంతేగాని నాకు ఇచ్చారు చేసుకున్నారు ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉంది కాబట్టి ఇచ్చారు, నాకు లేదు. నేను తండ్రిగా చూసుకున్నారా సార్ ఆర్థికంగా? అంటే కూతుర్ని ఇచ్చినందుకు అల్లుడికి అన్ని బాగానే చూసుకున్నారా? నేను ఒక విషయం చెప్పాలి, ఇక్కడ చూసుకున్నారా లేదా అన్నది చూసుకుంటారు. ఎవరు అల్లుడిని ఎవడు చూసుకోకుండా వదిలేరు. బట్ 3వ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. పెళ్లి అవ్వకముందు నుంచి ఈ రకమైన అలవాట్లు ఉన్నాయా మీ అబ్బాయికి? పెళ్లి అయిన తర్వాత మారాడా, లేకపోతే సినిమాలు తర్వాత ఆ అబ్బాయి బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయి? ఏం గమనించారు అసలు? పెళ్ళి అవ్వకముందు నా కొడుకు ఏవి లేవండి, ఎలాంటి అలవాట్లు లేవు. పెళ్ళి అయిన తర్వాత గొడవలు వచ్చాయి. గొడవలు దేనికి వచ్చాయంటే సినిమాకి వచ్చాయి. అంటే ఇవన్నీ కారణం సినిమాలోకి వెళ్ళాక ఇవన్నీ స్టార్ట్ అయ్యాను. సినిమాలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చూసారు మీ అబ్బాయిలో? చేంజెస్ చూడడానికి నేను అక్కడ నా దగ్గర ఉంటే కదా చేంజెస్ చూడడానికి. గొడవలు అవుతున్నాయంటే వెళ్ళడం, ఇద్దరిని సంజయించడం, రావడం. రాత్రి పెళ్లి వేరే సార్. పెళ్లి తర్వాత 3 రోజుల పాటు మాత్రమే కొడుకు కోడలు నా దగ్గర ఉన్నారు, తర్వాత లేరు కాబట్టి వాళ్ళ కోసం నేను ఏమి చెప్పలేకపోతున్నాను అంటున్నారు ఒక తండ్రిగా మీరు.
కానీ సినిమాలు అనేవి పెళ్లికి ముందు నుంచి ఉన్నాయి. సినిమాల్లో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళే వీళ్ళిద్దరు. సినిమాల్లోనికి వచ్చిన తర్వాత కాస్త లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డాడు అని మీ మిసెస్ కూడా చెప్పారు, అంటే తల్లి. సో దీన్ని మీరేం చెప్తారు? లగ్జరీకి అంటే మరి నేను దానికి సమాధానం ఏం చెప్పలేను. లగ్జరీకి అలవాటు పడ్డాడో చేస్తున్నాడో ఏంటన్నది తండ్రికి తెలియాలి కదా. తండ్రి ఏ షూటింగ్లకి వెళ్ళలేదు. వాళ్ళని అడగండి, ఆ పిల్ల కూడా షూటింగ్లు ఉంటుంది, నేనే షూటింగ్లకి గట్రా వెళ్ళలేదు. ఒకసారి రూమ్లో వీళ్ళిద్దరిని చూశాను, హీరో హీరోయిన్. దట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు షూటింగ్. ఎందుకంటే నేను చెప్పాను నా కొడుకు, నాన్న మనకు అంత కెపాసిటీ లేదు, తట్టుకోలేము, వద్దు నాన్న. లేదు నాన్న నాకు సినిమా లేదు అన్నాను. ఓకే. నక్షత్ర ఎలాంటి అమ్మాయి సార్? మీ కోడలు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నిన్న ఫోన్ లో కూడా అత్తయ్య మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అత్తయ్య మీ అబ్బాయి ఇంకొకరితో ఉంటున్నాడు, నాకు నా కూతురికి అంటే మీ కోడలనైనా నాకు మనవరాలకు అన్యాయం చేశాడు అత్తయ్య అంటే ఆమె బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే మీ భార్య చాలా మంచిదాను కదమ్మా, నీకు సపోర్ట్ గా మేము ఉంటాము, అత్తయ్య మామయ్యగా మేమిద్దరం నీకు సపోర్ట్ గా ఉంటాం, వాడు ఇలాంటి అలవాట్లకి గురయ్యాడు అనేది కూడా మేము నమ్మలేకపోతున్నాము, ఖచ్చితంగా దీని మీద ఒక డిస్కషన్ చేసిన తర్వాత స్టెప్ తీసుకుందామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని కూడా మీ వైఫ్ అంటే మీ కోడలు గారితో మాట్లాడారు. మామయ్యగా మీరేం చెప్తారు? నిన్నటి నుంచి జరుగుతున్నదంతా కూడా మీరు టీవీలో కూడా చూసి ఉండొచ్చు. మీరు అంటున్నారు నా దగ్గర నా కొడుకు లేడు, కోడలు లేదు కాబట్టి నేను వాళ్ళ కోసం ఏమీ చెప్పలేకపోతున్నానని. ఒక నిమిషం సార్, నిన్న మీడియాలో అతను ఈ అమ్మాయి తలుపు కొట్టగానే ఆ అమ్మాయితో ఉండడం చూసింది, పోలీసులు కూడా ఉన్నారు, మీడియా కూడా ఉంది సాక్ష్యంగా. మీ అబ్బాయి చెప్పాడు షీ ఈజ్ మై వైఫ్ అన్నాడు. సో ఆ స్టేట్మెంట్ తో మేమంతా అవాక్ అయ్యాం. డైవర్స్ కూడా ఇవ్వకుండా షీ ఈజ్ మై వైఫ్ అని ఒక అమ్మాయిని చెప్పాడు. అంతలోనే మళ్ళీ ఒక 5 నిమిషాల్లో స్టేట్మెంట్ మార్చాడు. ఇది సినిమా ఆఫీస్, నా పర్సనల్ ఆఫీస్, ఏది బ్యానర్ కూడా ఉండదు. ఈ అమ్మాయి ప్రాజెక్ట్స్ కోసం వచ్చింది. ఈ అమ్మాయే కాదు, చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు ప్రాజెక్టుల కోసమని. ఇక్కడ ఒక 5-10 నిమిషాల వ్యవహారం తేడాలోనే 2-3 రకాల స్టేట్మెంట్లు మీ అబ్బాయి నుంచి చూసాం సార్. సో మీరు కని పెంచున్నారు కాబట్టి మీ అబ్బాయి కోసం మాకన్నా మీకే బాగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? మై వైఫ్ అంటే ఒక భార్య ఉంది, ఒక పాప ఉంది, డైవర్స్ కూడా అవ్వలేదు, ఇంకొక అమ్మాయిని ఎవరినో షీఈ్ మై వైఫ్ అనే స్టేట్మెంట్ మీడియా ముందు ఇవ్వటాన్ని ఎట్లా ఇవ్వకూడదు అలా స్టేట్మెంట్. కానీ మీకు స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ నా చేతుల్లో లేనిది ఇది. వాళ్ళు నా దగ్గర ఉంటే ఇరువైపుల నుంచి వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళు నన్ను కన్సల్ట్ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు వరకు నాకు ఏవీ చెప్పకండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నీ కొడుకు ఎలాంటోడు మీ కోళ్ళు ఎలాంటిది అంటే నేను ఏం సమాధానం చెప్తాను? దెర్ ఇస్ నో ఆన్సర్. అంటే ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్స్ కోసం మిమ్మల్ని అడగట్లేదు సార్, అంటే మీ కొడుకు ఎలాంటి వాడు, కోడలు ఎలాంటిది అని మేము అడగట్లేదు. నిన్న జరిగిందంతా మీరు ఆబ్వియస్లీ ఈ రోజు ప్రపంచమే చూసింది నిన్న జరిగిన ఇదంతా. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు అబ్బాయి అలాగని స్టేట్మెంట్ ఇస్తే, పెళ్లి చేసుకున్నాను అనే స్టేట్మెంట్ ఇస్తే అది కరెక్ట్ కాదు. బట్ ఎనీహౌ తర్వాత అన్ని విషయాలు నిజాలు ముందు తెలుస్తాయి. కేసు పెట్టావని వీళ్ళు నాకు చెప్పలేదు, కేసు పెట్టే ముందు వీళ్ళు చెప్పలేదు, కేసు అయ్యిందని కూడా నా కొడుకు నాకు చెప్పలేదు. కొద్ది రోజులు పోయాక నాకు చెప్పాడు, డాడీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు మేము ఎంత మంచి వాళ్ళమైనా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, మేము ఎంత మంచి వాళ్ళు, మేము వాళ్ళు మాట్లాడుకోకూడదు. అర్థమైంది కదా? సో వాళ్ళు మాకు ఫోన్ చేయలేదు, మేము వాళ్ళకి ఫోన్ చేయలేదు. కేసు డీటెయిల్స్ అయినా చెప్తాడు కదండి మీ అబ్బాయి, అంటే నా మీదే పెట్టేదా లేకపోతే మీ పేర్లు కూడా ఇన్వాల్వ్ చేసింది డాడీ అని, అలా ఇచ్చామని మేమే పెట్టాడని చెప్పారు. సార్ మీరు ఎన్నాళ్ళు అవుతుంది మీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడు గానీ కలిసి గానీ? ఇప్పటికప్పుడు మాట్లాడుతుంటాం ఫోన్లో. ఏమడి అలాగున్నావు ఏమిటి అంతవరకే నాకు బాగుంది. ఇంకేం బాధ్యత తీసుకుంటామండి? ఏమండి ఏం తీసుకుంటామండి బాధ్యతలు? పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నోడికి మేమేం బాధ్యత తీసుకుంటామండి? ఆడెక్కడో చేసుకుంటే ఏం చేస్తామండి మేము? అది కరెక్టేనా సార్? అమ్మా మీరు ఆగండి ఒక నిమిషం.